అనంతపురం నగరంలో వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఇవాళ డంపింగ్ యార్డు వద్ద యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏబీసీను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి, మున్సిపల్ కమిషనర్ బాలస్వామితో పాటు మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏసీబీ సెంటర్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయన్నది పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా హర్యానాకు సంబంధించిన ఏజెన్సీకి ఈ బాధ్యతలను అప్పచెప్పినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈ ఏసీబీ సెంటర్ నడుస్తుందన్నారు. ప్రతి డివిజన్లో కుక్కలను 100% పట్టుకుని ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గతంలో లాగా అక్రమాలకు తావు ఉండదన్నారు. ప్రతి కుక్కకు సంబంధించిన అంశాలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటాయన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుక్కల్ని ఆపరేట్ చేసే విధంగా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో భాగంగా త్వరితగతిన ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అవే కుక్కలే మళ్ళా చాలా వరకు అనంతపురం అర్బన్ మున్సిపల్ పరిధిలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే గతంలో కేవలం బుక్కుల మీద మాత్రమే పెట్టేసి ఈ ఆపరేషన్ చేయించినట్లు చూపించేసి బిల్లు డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము చేపట్టామో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏబీసీ ఆపరేషన్స్ ఏవైతే చేశామో ఒకటి సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే క్యాచర్ కుక్కని క్యాచ్ చేస్తాడో ఆ టైమింగు, తర్వాత అక్కడ ఉండే లొకేషను ఇవన్నీ వచ్చే విధంగా ఒక సిస్టంలో కానీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ప్రొసీజర్ అంటే 1 డే ఫుడ్ లేకోకుండా పోస్ట్ ఆపరేషన్ ఇచ్చేస్తారు, ప్రీ ఆపరేషన్. దాని తర్వాత ప్రీ ఆపరేషన్ ముందు ఒకరోజు ఫుడ్ లేకుండా పెట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత దానికి మళ్ళీ పోస్ట్ ఆపరేషన్ తర్వాత దానికి సంబంధించిన ఫుడ్ అయితే ఏమి, కేరింగ్ అయితే ఏమి, దాదాపు ఈ కార్యక్రమం 4 days వరకు ఈ కార్యక్రమాన్ని పెడతారు. 4 రోజుల తర్వాత ఎక్కడైతే కుక్కను పట్టుకొచ్చారో అదే ప్లేస్లో వదిలే పరిస్థితి ఉంది. దానికి ఒక ఐడెంటిటీ కానీ ఇస్తారన్నమాట. ఒక చెవును కట్ చేస్తారు, అంటే ఆపరేటెడ్ ఇదని చెప్పేసి ఒక చెవును కట్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి దాన్ని పట్టుకొచ్చే విధంగా పట్టుకురాకోకుండా చూసే విధంగా దాన్ని పెట్టడం కానీ జరుగుతుంది. గతంలో ఏజెన్సీ రాజస్థాన్ నుంచి పిలిపించారు. ఆ ఏజెన్సీ మధ్యలోనే ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సపరేట్గా పర్మిషన్ తీసుకుని కొత్త ఏజెన్సీని అపాయింట్ చేసి దాదాపు మేము అనుకోవడం ఇప్పుడు దాదాపు 6,000 వరకు అనంతపురం అర్బన్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ కానీ చేయడం జరిగింది. అంటే డివిజన్లో 1-2 సార్లు తిరిగి కానీ అక్కడ ఉండే డివిజన్లో ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా అట్లీస్ట్ 100% టార్గెట్ పెట్టుకుంటే 90-95% అని రీచ్ అవుతామని దీంట్లో ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళని కానీ ప్రతి డివిజన్లో ఒక 2-3 సార్లు తిరిగి అక్కడ ఉండే కుక్కలను కానీ తీసుకొచ్చి ఆపరేట్ చేసే విధంగా చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవే కాకోకుండా అనంతపురం మున్సిపాలిటీనే కాకోకుండా అంటే ఇక్కడ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. దాదాపు 113 కేజులు ఉన్నాయి కుక్కలను పెట్టడానికి. ఈ అంటే ఇంత మంచి ఫెసిలిటీకి ఎక్విప్మెంట్ తక్కువ ఉంది. మా కార్పొరేషన్ నుంచి స్టెరిలైజర్స్ అయితే ఏమి, తర్వాత ఆపరేషన్కి సంబంధించిన టేబుల్స్ అయితే ఏమి, తర్వాత ఫ్రిడ్జ్ అయితే ఏమి, మెడిసిన్స్ స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ రీసెంట్గానే మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ చూసి కలెక్టర్ గారు మిగతా మా అనంతపురం జిల్లా పరిధిలో ఉండే మున్సిపాలిటీస్ అన్నీ ఇక్కడికే వచ్చి ఆపరేట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 6 నెలల కాలంలోనే మొత్తం ఈ కుక్కలకు సంబంధించి మొత్తం ఆపరేషన్స్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అంటే ఈ స్వచ్ఛ అంటే ఈ కుక్కలు అయితే ఏమి, అలాగే ఆవులు అయితే ఏమి, ఇవన్నీ మొత్తం ఎక్కడే కానీ అంటే పబ్లిక్ని ఇబ్బంది లేకోకుండా మీరు చూస్తున్నారు. గత 6 months నుంచి ఎక్కడో చోట ఏదో చోట కుక్కలు కరిచాయని చెప్పేసి వస్తూనే ఉంది. దాన్ని నివారించే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. అనంతపురం పట్టణ పరిధిలో ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఎక్కువ కుక్కలు పెరగడము, వీటి వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉండడం అన్నది మనం గమనిస్తూ ఉన్నాము. దానికి సొల్యూషన్ పెట్టుకునేలాగా, ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏబీసీ ఆపరేషన్స్ చేసే విధంగా చర్య తీసుకోవడం జరిగింది. గతంలో ఏబీసీ ఆపరేషన్స్కి సంబంధించి ఒక ఏజెన్సీ ఇక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది, కానీ వాళ్ళు మధ్యలోనే వివిధ కారణాల వల్ల వదిలేసి వెళ్ళడం జరిగింది. అందువల్ల డైరెక్టర్ గారి దగ్గర నుంచి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని ఏజెన్సీని మార్చి ఈరోజు రెప్యుటేషన్ ఉన్న ఏజెన్సీని మనము హర్యానా దగ్గర నుంచి ఎంపానల్డ్
ఏజెన్సీ ఇది. దాంతో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు లాంఛనంగా డాగ్స్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కెనల్స్ మంచిగా ఉండడము, జిల్లా హెడ్ క్వార్టర్లో మనకున్న ఫెసిలిటీని బేస్ చేసుకొని మన జిల్లాలో మిగిలిన 5 అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, అదేవిధంగా గుంతకల్, ఈ 5కి సంబంధించిన వాటి నంబర్ చాలా తక్కువ ఉంది. ఆ ఆపరేషన్స్ కూడా ఇదే కెనల్స్లో ఇక్కడ ఈ టీమ్ తోటే చేయాలని జిల్లాలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్స్ కూడా అగ్రిమెంట్స్ ఈ ఏజెన్సీ తోటి ఎంటర్ అవ్వడం జరిగింది. దాని ప్రకారం ముందుకెళ్తాం. మన పట్టణాన్ని తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు 4,979 మనతోటి డాగ్ సెన్సెస్ 1.5 year క్రితం చేసింది. 4,979 డాగ్స్ ఇంకా ఉన్నాయని, కానీ 1.5 yearలో ఇంకా కూడా పెరిగి ఉండొచ్చు. అందుకనే మోరోవర్ ఈ డాగ్స్కి ఆపరేషన్ చేసేటప్పుడు డిఫరెంట్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఎర్నాల కొట్టాల నుంచి ఒకరు మాట్లాడితే ఇంకొకరు ఆజాద్ నగర్ నుంచి అడగడము, అలా ఇక్కడ కొన్ని పట్టేసి వేరే లొకేషన్లో ఇంకొన్ని పట్టడం, అట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గమనించాం. అందువలన ఏంటంటే అందరి సూచనలు తీసుకొని క్రానలాజికల్ ఆర్డర్లో 1వ డివిజన్ నుంచి మొదలైతే ఆ డివిజన్ అయిపోయిన తర్వాత 2వ డివిజన్కి ఎంటర్ అవుతారు. అలా 50 డివిజన్స్ అయ్యేలాగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాగే స్టాచ్యురేషన్ మోడ్లో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మాట్లాడుతూ కూడా చెప్పింది ఏంటి అంటే ఒక డివిజన్లో 100% అయ్యేలాగా ట్రై చేయమని. మ్యాక్సిమం డాగ్స్ పట్టేటప్పుడు కొన్ని అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే మ్యాక్సిమం ఒక డివిజన్లో పూర్తి అయిపోయి 2వ డివిజన్లోకి వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాము. అదేవిధంగా ఈ డాగ్స్ క్యాచింగ్, అలాగే ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేరు, వాటికి పెట్టే ఫుడ్, మళ్ళీ తిరిగి అక్కడ వదిలేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ స్టెప్ వైజ్ ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆఫీసర్స్ దాన్ని ప్రాపర్ మేనర్లో చెక్ చేసుకునేలాగా పెట్టుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక కంప్యూటర్నే పెట్టాం. అదే ఆ కంప్యూటర్ ద్వారా ఏదైతే GPS సిస్టమ్ ద్వారా ఆ ట్యాగింగ్ చేసుకొని ప్రతి ఒక్క డాగ్ని క్యాచ్ చేసిన టైమింగ్ కూడా ఉంటుంది. దానిలో ఆ ఫోటో కూడా మనకి టెక్నికల్గా మనం పెట్టుకోవడానికి, అదేవిధంగా ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ పెట్టే విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఏదైతే వాళ్ళకి మెనూ ఉందో దాని ప్రకారం చేసేలాగా చర్యలు తీసుకున్నాం. అదే ఆపరేషన్ థియేటర్లో కూడా కొన్ని ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చింది. ఏదైనా హైడ్రాలిక్ బల్లలు కానీ, స్టెరిలైజేషన్ కిట్స్ కానీ, వాళ్ళకి అన్నీ కూడా ప్రాపర్గా ఒక ఫ్రిడ్జ్ కానీ, బీరువా కానీ, అలాగే రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రత్యేకించిన ఆఫీస్ సెటప్ కానీ అన్నీ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం సజావుగా నెక్స్ట్ 6 నెలల్లో కన్నా మనము కంటిన్యూ, ఎందుకంటే ఒక్కరోజు వీళ్ళు మొత్తం కెపాసిటీ ఎంత అంటే 50 నుంచి 60 కుక్కలకు మాత్రమే వీళ్ళు చేయగలరు. 3 టీముల ద్వారా డాక్టర్స్ని పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ట్రైన్డ్ అండ్ ఆథరైజ్డ్ అండ్ సర్టిఫైడ్. అందువల్ల అట్లాంటి టీమ్ తోటి పెట్టి ముందుకెళ్తున్నాము. అనంతపురం పట్టణంలో దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యకు సంబంధించి సొల్యూషన్ వెళ్ళే దిశగా వెళ్తున్నామని మనవి చేస్తున్నాం.